పీటర్ గారు వినిపిస్తుందా? నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అండి. పీటర్ గారు, ఏంటి అసలు క్రిస్టియానిటీ అనేది మార్గమా మతమా? పాస్టర్కు ఉండవలసిన లక్షణాలు ఏంటి చెప్తారా? క్రిస్టియానిటీ అనేది ఒక ప్రాక్టీస్ అమ్మా. మార్గం మతం ప్రాక్టీస్, అది మార్గం మాత్రమే. ఆ మార్గం అంటే ఎలా ఉండాలి? దేవుడు సూచించిన మార్గంలోకి వెళ్ళాలి. పాస్టర్ లక్షణాలు అంటే మనం దేవుడి కోసం కొన్ని చేయాలంటే కొన్ని వదులుకోవాలి, చాలా మటుకు మన జీవితాన్ని త్యాగం చేయాలి. ఆయన బోధించే బోధనలు మనం ప్రజలకు బోధించాలి అని అంటే మనం చాలా నీట్గా ఉండాలి, పాస్టర్ లక్షణాలు పూర్తిగా కలిగి ఉండాలి, ఒక మంచి ప్రబోధకుడిగా ఉండాలని అంటారు. మరి పాస్టర్స్ తాగుతారా? మద్యం సేవిస్తారా? పాస్టర్స్ తాగరమ్మా. ఓకే, మరి ఇక్కడ ఏంటి మద్యపానం? ఇక్కడ ఏం జరిగింది? మరి ఇక్కడ ఏం జరిగింది? మనం సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నాం కదా, ఏం జరిగింది? ప్రవీణ్ పగడాల గారు తాగలేదు అనేది క్రైస్తవ సమాజం అంతా కూడా పూర్తిగా నమ్ముతున్నటువంటి విషయం. తాగినట్టు ఏమైనా విజువల్స్ 600 సీసీ ఫుటేజ్ చెక్ చేశారు కదమ్మా, ఏమైనా విజువల్స్ ఉన్నాయమ్మా? మీరు అదే చెప్తున్నారు, రాయ్ గారు అదే మాట్లాడుతున్నారు. తాగొద్దు అనుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటారు? అక్కడ అసలు షాప్కి ఎందుకు వెళ్తారు? మూడు సార్లు ఆగారు. సీసీటీవీ ఫుటేజ్లో అది కూడా చూపించారు. 3 సార్లు పేమెంట్ చేశారు. ఫస్ట్ టైం ఒకటి రిలీజ్ అయింది 350 రూపీస్. 3 సార్లు రిలీజ్ చేశారు. మరి ఒక్కసారి వాళ్ళు ఏమేమి తాగారో కూడా ఆ పేర్లు కూడా మెన్షన్ చేశారు కొంతమంది అయితే. మరి ఎందుకు తాగనప్పుడు ఆ 3 సార్లు పర్టికులర్గా పెట్రోల్ బంక్ అండ్ షాప్ ఈ 2 మాత్రమే ఆగి ఎందుకు తీసుకున్నారు? అంటే తీసుకొని పడేశారా లేకపోతే తాగారా? ఒక మాట, దీనికంటే ముందు నేను ఒక ప్రశ్నను మీ ముందు ఉంచుతాను. ఓకే. అసలు ఆయన ప్రవీణ్ పగడాల గారని మీరందరూ కూడా పూర్తిగా నమ్ముతున్నట్లుగా నాకు కనిపిస్తోంది. ఇది సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నటువంటి విషయం. నమ్మడం కాదంటే సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది కదా, నమ్మడం ఏముంది? దాన్ని తేల్చేశారు కదా. చూపిస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు దాన్ని పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన మాస్క్ తీసినట్లుగా గానీ, ఎక్కడా కూడా ఆయన హెల్మెట్ తీసినట్లుగా గానీ ఒక్క ఫుటేజ్ కూడా లేదు. రెండోది, ఇక్కడ ఐజీ గారు మాట్లాడినటువంటి ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే 112 కాల్ చేశారు, వెంటనే మేము పోలీసు వారిని పంపించాము మా సిబ్బందిని అని అన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడింది ఏంటంటే మా ఏఎస్ఐ గారు వెళ్ళారు, అటుగా వస్తా ఉంటుంటే ఆయనకి బాడీ కనిపించింది, వెంటనే మా సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశారు అని అన్నారు. ఇక్కడ వాళ్ళలోనే సరైనటువంటి కోఆర్డినేషన్ అక్కడ కనబడట్లేదు. రెండోది, ఇక్కడ మేము ఫస్ట్ నుంచి కూడా రైస్ చేస్తున్నటువంటి మెయిన్ పాయింట్ యాక్సిడెంట్ స్పాట్. అసలు యాక్సిడెంట్ స్పాట్ ని మనం తర్వాత మాట్లాడుకుంటే, ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ముందు తీసుకున్నారు అని మీరు రైస్ చేశారు కాబట్టి ప్రవీణ్ పగడాల గారు ముందు తీసుకోలేదు అని నేను మాట్లాడుతున్నాను కాబట్టి దీనికి నేను క్లారిటీ ఒకటి ఫస్ట్ నుంచి నేను తెలియజేస్తున్నది ఒకటే. ఇక్కడ ఒక పర్సన్ 420 కిలోమీటర్లు జర్నీ చేసేటటువంటి పర్సన్ 420 కిలోమీటర్లు ఒక నార్మల్ పర్సన్ జర్నీ చేస్తూ ఉంటే అతను ఎంతసేపట్లో ఆ జర్నీ టైమింగ్ ని వెళ్ళగలడు, రీచ్ అవ్వగలరు? అవును, ఎంత టైంలో జర్నీ టైం రీచ్ అవ్వగలడు అనేది మనం చూస్తే సుమారుగా 420 కిలోమీటర్లని 10 గంటల పైబడే జర్నీ టైం పడుతుంది. బుల్లెట్ కానీ లేకపోతే ఏ వెహికల్ అయినా మధ్యలో ఎక్కడ ఆగినా ఏం చేసినా సరే 10 గంటల పైబడే టైం పడుతుంది. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు 420 కిలోమీటర్లు 4 గంటల్లో వచ్చాడు. ఎలా పాసిబుల్ అయింది? అసలు ప్రవీణ్ పగడాల గారు 420 కిలోమీటర్లు ఆయనే కాదు, ఏ పర్సన్ కూడా ఒక వెహికల్ మీద 420 కిలోమీటర్లు 4 గంటల నుంచి 4.5 గంటల్లోపు జర్నీ చేయటం అసాధ్యం. మరి జర్నీ చేసింది ఎవరు? ఈ స్కిట్లు చేస్తూ ఉన్నది, ఇటువంటి స్టంట్స్ చేస్తూ ఉన్నది ఎవరు? అలాగే అక్కడ ఇది ఆల్కహాల్ కొనుక్కుంటూ తాగుతూ తూగుతూ వస్తున్నది ఎవరు?
అనేది మేము ఫస్ట్ నుంచి రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. ఇక్కడ మేము పోలీసు వారి మీద ఏదో నిందలు మోపి అభియోగాలు మోపి మేము వారు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని మేము మాట్లాడట్లా. కానీ ఇక్కడ మేము మాట్లాడే పాయింట్ ఏంటంటే, ఏదైతే అనుమానాలు సోషల్ మీడియా ద్వారా అలాగే వస్తున్నటువంటి అనుమానాల ప్రకారంగా ఎందుకు దర్యాప్తు జరగలేదు అనే దాన్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పాయింట్ అమ్మా. ఇందులో ఖచ్చితంగా నా అనుమానం అయితే ఆయన ప్రవీణ్ పగడాల కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి జర్నీ చేసేటప్పుడు మీరైనా ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటారు, స్టాండ్ తీయక ముందే హెల్మెట్ తీస్తారు. స్టాండ్ తీయక ముందే హెల్మెట్ తీసి ముందు హెల్మెట్ పక్కన పెట్టిన తర్వాత స్టాండ్ వేస్తాం. ఎందుకు ఆయన గుర్తుపడతారేమో, అందుకనే హెల్మెట్ తీయకుండా నేను వైన్ షాప్ లోకి వెళ్ళాను, నన్ను గుర్తుపడతారేమో అని చెప్పేసి మాస్క్ అండ్ హెల్మెట్ కూడా తీయకుండా ఉండొచ్చు కదా. అంటే స్పృహ కోల్పోయి మనిషి పడిపోతూ ఉండేటటువంటి టైంలో కూడా ఇట్లాంటి స్పృహ ఉంటుందమ్మా? అదే ఆయన అక్కడ కూర్చున్న విజువల్స్, గట్ మీద కూర్చున్న విజువల్స్ అప్పుడు కూడా హెల్మెట్ తీయలేదు. అండ్ కొంతమంది ఏమో అసలు హెల్మెట్ ఆయనది కానే కాదు, ఆయన ఇంకొక హెల్మెట్, ఆయన స్టిక్కర్ అలా ఉండదు, ఆయన హెల్మెట్ డిఫరెంట్గా ఉంటుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు ఇంకోటి బైక్ మీదే వెళ్ళరు అని అంటున్నారు కొంతమంది, ఆయన కార్లో తప్ప ఇంకా వెళ్ళరు అని అంటున్నారు. మరి ఇంత ఫుటేజ్ సేకరించిన పోలీసులు తీరు అభినందనీయం అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి మీరేమో ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే అమ్మా, మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి మీ ప్రైమ్ నైమ్ ఛానల్ నుంచే మీరు ఒక పోలింగ్ పెట్టండి. ఈ ప్రవీణ్ పగడాల గారిది మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అని మీరు పోలింగ్ పెట్టండి. దాని ద్వారా మీకు అర్థమైపోద్ది ఇంతమంది అని మీరు అంటున్నారు కాబట్టి దాని ద్వారా ఒక క్లారిటీ వస్తుంది. రెండవది, ఇక్కడ వారు దర్యాప్తులో ఏంటంటే మాకు ఎవరు ఈ అనుమానాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేయలేదు అని చెప్పి ఐజీ గారు చెప్తున్నారు. ఐజీ గారు చెప్పడానికి రాజమండ్రి మేము ఎస్పీ ఆఫీస్ కి పోయాము, అలాగే రాజానగరం వెళ్ళాము, ఎక్కడా కూడా మమ్మల్ని కనీసం లెక్క చేయనటువంటి పరిస్థితి, కనీసం టైం ఇవ్వనటువంటి పరిస్థితి, అక్కడ కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితులే కనబడినాయి తప్ప డిఎస్పీ గారికి ఫోన్ చేసాం, ఎక్కడ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏ రకంగా